తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బొంతు శ్రీనివాస్ నియమితులైన సందర్భంగా జరిగిన అభినందన సభకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా కమిటీలో వారికి ప్రాధాన్యత కల్పించాలని చెప్పారు. ప్రతి 2 ఏళ్లకోసారి సంస్థాగత నిర్మాణం చేసుకుంటామని, ఇటువంటి సంస్థ గత నిర్మాణంలో లోకేష్ చేస్తున్న సూచనలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అనంతరం శ్రీనివాసును ఘనంగా సత్కరించారు. వ్యక్తం చేసి శ్రీనుకి సరైనటువంటి కార్యకర్తకి ఈ పదవి బాధ్యతలు ఇవ్వడం ప్రతి ఒక్కరూ కూడా హర్షించినటువంటి పరిస్థితి. హర్షించడంతో పాటు వదిలేకుండా మళ్ళా ఈ రోజు అభినందన సభ ఏర్పాటు చేశారంటే శ్రీను అధ్యక్ష పదవికి ఎటువంటి ఆదాయం లభించింది అనేది దీనికి నిదర్శనం ఈ సందర్భంగా తెలియజేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఈరోజు 44 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాలకి, విద్యావంతులకు, మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించి ఈ పార్టీ విజయాన్ని ఈరోజు నిరంతరం ఉండే విధంగా పార్టీకి ఒక పటిష్టమైనటువంటి కార్యకర్తల వ్యవస్థను నిర్మాణం చేసి ఈరోజు అటు అధికారంలో ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ప్రజాసేవలో ఉండే విధంగా ఆయన వేసినటువంటి బలమైనటువంటి పునాదుల మీద తర్వాత